రోజు లెక్కనే తెల్లారింది. అందరు లేచిండ్రు. అక్కలు ఇంట్లో పనులు సగబెట్టుకున్నారు. పోరలను బడికి పంపిండ్రు. అన్నలు ఆఫీసులకు పోయినరు. ఇక పగటాళ్లకు అందరు ఇంత తిని ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. అప్పుడే చిన్నగా ఎండ మాయమైంది. మొగులు మబ్బులు పట్టింది. దడదడదడ అని శినుకులు పడ్డాయి కదా. నా సామిరంగా దంచుడు దంచింది ఆనా. గట్టిగా ఓ డల్లు పడితేనే సిటీ ఎట్లుంటుందో తెలుసు కదా. అట్లాంటిది ఇంత పెద్ద వాన పడితే ఇంకెట్లుంటది. ఇగో గిట్లా సచివాలయం ముంగట చెరువు పుట్టింది. పంజాగుట్టల వరద బారింది. జూబ్లీ హిల్స్ ల జోరు చూపించింది. ఖైరతాబాద్ ల కుమ్మేసింది. అంబర్పేట్ల అరుసుకుంది. మలక్పేట్ల మంచిగానే పడ్డది. మల్కాజ్గిరిలో మస్తు కొట్టింది. మూసాపేట్ల ముసురు పెట్టింది. ఆడిడాని ఏం లేదబ్బా. హైదరాబాద్ లో దంచుడు దంచింది. ఓ 30-40 నిమిషాలే పడ్డది కానీ దానికే వరదలు బారినాయి రోడ్ల మీద. బండి పార్కింగ్ చేసి బ్యాంక్ లోపలికి వెళ్ళాను. వెళ్ళేసి వచ్చేసరికి ఫుల్ వాన పడ్డది. బండి అక్కడ వరకు కొట్టుకుపోయింది. స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతలేదు. రోడ్ల మీద కాలువలు పారుతుంటే బండ్లు ఆటోలు ఎట్లు ఇస్తున్నాయో. కొందరు నూక్కపోతే కొన్ని అయితే ఆగైపోయినాయి. నడుచుకుంటా పోతోళ్లకు మస్తు తిప్పలైంది. ఇక రైల్వే అండర్ బ్రిడ్జ్ కాన్న అయితే పోకుంటా రాకుండా అయింది పరిస్థితి. పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదకే వరద నూక్కొచ్చిందంటే చూడుర్రిగా. ఆడాడ బండ్లే కొట్టుకుపోయినాయి వరదకు. గాలి దుమారానికి చెట్లు ఇరిగి కార్ల మీద పడ్డాయి. బంజారా హిల్స్ ఇళ్లకు నీళ్లు దొరుకుతుంటే అక్కలది చిన్న గోస కాదు. మున్సిపాలిటీ వాళ్ళు మ్యాన్ హోళ్లు తెరిచి నీళ్లకు తోవిడుస్తున్నారు. చిన్నగా చినుకులు రాలితేనే ఎక్కడి బండ్లు అక్కడ ఆగుతాయి. భూతాంతసేపే ఆయన గట్టిగా అరుచుకునే వరకు తాంబేలతోని పోటీ పడ్డాయి బండ్లన్నీ. మస్తు ట్రాఫిక్ జామ్ షాన్ ఏరియాల్లో. చార్మినార్ మీద నుంచి ఇవి కూలి కిందున్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి ముంగట పడ్డాయి. సిటీలోనే కాదు, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లో మంచిగానే పడ్డది. కళ్ళల్లో ఆరబోసిన వడ్లు కాపాడుకుంటానికి తిప్పల పడతాండ్రు రైతులు. ఎన్ని కవర్లు కప్పినా తడిసేడి తడుస్తూనే ఉన్నాయి. ఇంకో 2 రోజులు రాళ్ల వానలు ఉన్నాయంటాండ్రు వాతావరణం శాఖ ఆఫీసర్లు. ఉత్తర తెలంగాణలోనే బగ్గున్నాయట. రేపు 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చిండ్రు పైలంగుండాలని. ఆనబడ్డ హైదరాబాద్ వాళ్ళంతా చల్లబడ్డారు కానీ చేతికొచ్చిన పంటలే తెరలు కాబట్టి అని పల్లె పబ్లిక్ కు పరిశాన్ పట్టుకుంది.